హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జేఆర్. వెల్కమ్ టు కాల్ మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూసే ఉంటారు కదా, మనం ఈ వీడియో దేని గురించి మాట్లాడుతున్నామో. మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, కానీ ఎక్కువ వ్యూస్ రాలేదు. అది అప్లోడ్ టైం రాంగ్ వల్ల కూడా వ్యూస్ రాకపోవచ్చు. ఈ వీడియోలో మనం ఆడియన్స్కి యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, బెస్ట్ టైం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మీరు కానీ కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్లు క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు వస్తాయి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మనం ఎంత పర్ఫెక్ట్గా తీసినా, అలాగే క్లారిటీ మెయింటైన్ చేసినా, కంటెంట్ మెయింటైన్ చేసినా, అప్లోడ్ చేసే టైం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అందరికి సజెషన్ చేస్తుంది, అలాగే మనం వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే పుష్ చేస్తుందని తెలుసుకొని ఆ టైంలో మనం మన సబ్స్క్రైబర్ ఫ్రీగా ఉంటేనే కదా చూసేది. ఆ టైంలో మనం వీడియో అప్లోడ్ చేస్తే మన వీడియోకి వ్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో యూట్యూబ్ అల్గోరిథం ఒకటే చెప్తుంది, ఫస్ట్ 2 to 3 hours వీడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అది చూసి ఆ టైంలో మన వీడియోస్కి లైక్లు కామెంట్లు ఎన్ని వస్తాయో చూసి మన వాచ్ టైం కూడా చూసి అప్పుడు ఆ వీడియోకి వేరే నాన్ సబ్స్క్రైబర్ కానీ వేరే ఆడియన్స్కి మన వీడియో యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో కరెక్ట్ టైం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా మనం వచ్చే స్టార్టింగ్లో మనకు రెగ్యులర్గా 100 వ్యూస్ వచ్చాయనుకోండి, ఒక టైం మన వీడియో పోస్ట్ చేసిన గంటకి మనం కరెక్ట్ టైం మెయింటైన్ చేసి పోస్ట్ చేస్తే ఆ 100 కాస్త 500, 1000 వ్యూస్ వచ్చే ఛాన్స్ అవకాశం ఉంది. సో కరెక్ట్ టైంగా మనం మెయింటైన్ చేసి అప్లోడ్ చేస్తే మన వీడియోస్ చాలా బూస్ట్గా డబల్ స్పీడ్లో వ్యూస్ వస్తాయి మనకి. ఇంకోటి ఏంటంటే, మనకి ఎప్పుడు వ్యూస్ ఎక్కువ వచ్చేది మన సబ్స్క్రైబర్ ఫ్రీగా ఉంటే వీడియోస్ చూస్తారు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉన్న టైం అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది ఎలా, ఇప్పుడు మార్నింగ్ మన యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే మనం ఫ్రీగా ఉన్నప్పుడే యూట్యూబ్ చూస్తాం కదా. అలాంటప్పుడు మనకి ఎక్కువ యూట్యూబ్ చూసేది దాదాపు మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, జాబ్ హోల్డర్స్, స్టూడెంట్స్, లేదా ఇంట్లో హోమ్ మేకర్స్. వీళ్ళు ఈ 3 కేటగిరీస్ పీపుల్ ఎక్కువ. మిగతా వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో చూస్తుంటారు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళే కదా మార్నింగ్లో బిజీగా ఉంటారు. ఎందుకంటే కాలేజ్కి, ఆఫీస్కి ప్రిపేర్ అయ్యే టైం కాబట్టి బిజీగా ఉంటారు. అలాగే ఆఫ్టర్నూన్లో కూడా ఫ్రీ టైం ఉంటుంది, బట్ రెగ్యులర్గా ఫ్రీ టైం ఉండదు. ఉన్నప్పుడు ఒక 5 minutes అలా చూసేసి మళ్ళీ వాళ్ళ వర్క్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవినింగ్లో అయితే మెజారిటీగా రిలాక్స్ అయ్యి యూట్యూబ్ ఓపెన్ చేసేది ఈవినింగ్ టైమే. ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. అంటే పీక్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఫ్రీగా ఉండి మన వీడియోలు చూసే టైం ఈవినింగ్ అనమాట. అలాగే వీకెండ్స్లో కూడా ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఆడియన్స్ మోస్ట్లీ చాలా బిజీగా ఉంటారు, బట్ ఈవినింగ్ టైంలో చాలా వరకు యాక్టివ్గా ఉంటారు. సబ్స్క్రైబర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు వీకెండ్స్లో. మార్నింగ్ టైం అంతా బిజీగా ఉంటారు. సో ఎక్కడో ప్లానింగ్ ఉంటుంది, వెళ్తారు వస్తారు. సో వాళ్ళు తక్కువ చూడడం. సో ఎవరో రేర్ మార్నింగ్ ఫ్రీగా ఉండడం. ఆల్మోస్ట్ ఆల్ వీకెండ్స్లో ఈవినింగ్ బిజీగా ఉంటారు. మనకి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి బెస్ట్ టైమింగ్ ఏంటంటే ఈవినింగ్ 6 to 9 PM. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ సాయంత్రానికల్లా ఇంటికి వస్తారు, రిలాక్స్గా మొబైల్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. అలాగే సేమ్ జాబ్ హోల్డర్స్ కూడా సాయంత్రం వచ్చేసి ఫ్రెష్గా ఫోన్ తీసుకుంటారు. సో మనకి వాళ్ళు రిలాక్స్గా మన వీడియోస్ చూసే టైం ఈవినింగ్ 6 to 9 PM. అలాగే 10 PM అండ్ 11 PM కూడా చూస్తారు. ఎక్కువ ఆడియన్స్గా యూత్ ఎక్కువ ఉంటారు ఆ టైంలో. సో వాళ్ళకి నచ్చే వీడియోస్ ఎవరు ఉంటే వాళ్ళు అవి ఎక్కువ చూస్తుంటారు యూట్యూబ్లో. ఎగ్జాంపుల్ 10 PM అండ్ 11 PM అని చెప్పాక వాళ్ళకి గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఫన్ వ్లాగ్స్ ఇలా ఉంటాయి కదా. అలాంటి వీడియోస్ ఎక్కువ 6 to 8 PM ఆ టైంలో అప్లోడ్ చేస్తే పర్ఫెక్ట్గా వ్యూస్ వస్తాయి. అలాగే ఇంకొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, టెక్ ఛానల్స్, కొన్ని ఫ్యాక్ట్ ఛానల్స్. వీళ్ళు మాత్రం 8 to 10 PM లోపల అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీకెండ్స్ విషయానికి వస్తే సాటర్డే అండ్ సండే ఆడియన్స్ ఫ్రీగా ఉంటారు. చాలా వాళ్ళ వర్క్ అంతా స్ట్రెస్ తగ్గించుకొని కొద్దిగా రిలాక్స్గా ఉంటారు సాటర్డే అండ్ సండే. మార్నింగ్ నుండి నైట్ వరకు యాక్టివ్ ఉంటారు ఈ వీకెండ్స్లో. మధ్యలో వాళ్ళ వర్క్ కొద్దిగా చూసుకొని మిగతా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మార్నింగ్ వచ్చేసి 11 AM to 9 AM చాలా మంది యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ వీడియోస్ వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 PM to 4 PM కాస్త రిలాక్స్ అయ్యాక వీడియోస్ చూసి బోరింగ్ అనిపిస్తే ఆ టైంలో వీడియోస్ చూసి కాస్త రిలాక్స్ అవుతారు. అలాగే ఈవినింగ్ వచ్చేసి 6 PM to 9 PM మ్యాక్సిమం
యూట్యూబ్లో వీడియోస్ అంతా గ్రోత్ వచ్చేది ఏకైక టైం ఏదన్నా ఉంటే అది మామూలు నార్మల్ డేస్లో కానీ వీకెండ్ డేస్లో కానీ ఓన్లీ 6 to 9 PM ఈ 3-4 గంటలు చాలా వరకు మనకి ఎంగేజ్ అవుతాయి మన వీడియోస్. అందుకే చాలా వరకు వీడియోస్ సాయంత్రం 6 గంటలకి అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అలాగే వీకెండ్లో అప్లోడ్ చేయడం వల్ల చాలా ఎంగేజ్గా ఉంటుంది మన వీడియోస్కి. ఆల్గరిథంకి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ యూట్యూబ్ అని ఆటోమేటిక్గా అదర్ ఆడియన్స్కి పుష్ చేస్తుంది మన వీడియోస్ని. ఎక్కువ మంది చూస్తే ఇంకా ఆటోమేటిక్గా వీడియో దీంట్లో ఏదో మ్యాటర్ ఉంది కదా అని అర్థమైతే యూట్యూబ్ కూడా ఎమ్మటే వేరే ఆడియన్స్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోద్ది. నా సబ్స్క్రైబర్ ఉంటారు కదా వాళ్ళకి పుష్ చేసిద్ది. ఈ వీడియోలో మ్యాటర్ ఉంది కాబట్టి వాళ్ళకి పుష్ చేసిద్ది. అప్పుడు మనకు కూడా ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ రూల్ అందరికీ పనిచేయదు. అందరి యూట్యూబ్కి ఒకేలాగా యూట్యూబ్ ఆల్గరిథం వర్క్ అవ్వదు. మీరు యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి అలానేటిక్స్లో ఆడియన్స్ ట్యాబ్లో ఓపెన్ చేస్తే వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని ఉంటుంది. అది చెక్ చేసుకోండి. అది గ్రాఫ్ చూపిస్తుంది. మీ సబ్స్క్రైబర్స్ ఈరోజు ఈ టైంన బిజీగా ఉన్నారు, ఈ టైంన ఫ్రీగా ఉన్నారు, మీ వీడియోస్ ఎక్కువ ఈ టైంలో చూస్తున్నారని ఒక గ్రాఫ్ ఇస్తుంది మనకి ఆడియన్స్ అనాలిటిక్స్లో. సో చూసి అది మీకు ఎగ్జాక్ట్గా మీరు మీ వీడియోస్ మీ సబ్స్క్రైబర్ ఏ టైంలో మీతో ఎంగేజ్ అవుతున్నారు, మీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారని చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. వీడియో అప్లోడ్ చేసే ముందు థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షను పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. థంబ్నెయిల్ మన వీడియో అయితే ఏ కేటగిరీ చెందిందో అదే థంబ్నెయిల్ పెట్టాలి. అలాగే టైటిల్ కూడా మన వీడియో సంబంధించిన టైటిలే ఉండాలి. డిస్క్రిప్షన్ కూడా అసలు మన వీడియోలో ఏం చెప్పాము, మన దేని గురించి చెప్పాము అని దాని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. అప్లోడ్ కంటే 15 to 13 minutes ముందే వీడియోని షెడ్యూల్లో పెట్టుకోండి. కుదిరితే 1 hour ముందే పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవడానికి షెడ్యూల్లో పెట్టి టైం పెట్టి మనం వీడియో అప్లోడ్ చేస్తే పర్ఫెక్ట్గా మళ్ళీ ఏదన్నా మర్చిపోయి మనం ఇది చేయలేదు లేదా ఇంకేదన్నా పెట్టుకోవడానికి సెట్టింగ్స్ ఆన్ చేయలేదు లేదా ఆఫ్ చేసాము ఇవన్నీ చెక్ చేసుకోవడానికి 1 hour టైం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా పబ్లిక్ పెట్టామంటే మనకి ఏదన్నా మర్చిపోయినా ఏదైనా సెట్టింగ్ ఆన్ చేయాలనుకున్నా సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలన్నా అది కీవర్డ్స్ ఇవ్వాలనుకున్నా మనకు అవ్వదు. సో షెడ్యూల్ టైం పెట్టుకుంటే మేజర్ చేంజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో పర్ఫెక్ట్గా అప్లోడ్ అవుతుంది. ఇంకోటి షార్ట్ వీడియోస్ ఎక్కువగా రీచ్ రావాలంటే ఈవినింగ్ ఓకే. అలాగే మార్నింగ్ టైంలో షార్ట్ వీడియోస్కి చాలా పర్ఫెక్ట్గా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. అది మార్నింగ్ 9 AM to 11 AM ఈ మధ్యలో మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది షార్ట్స్కి. సో దానికి కూడా మనం మార్నింగ్ కల్లా రెడీ చేసి పెట్టుకొని షెడ్యూల్లో పెట్టేసి 9 o'clockకి 9 AMకి ఆటోమేటిక్గా చేస్తే షెడ్యూల్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి షార్ట్ వీడియోస్ కూడా రీచ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు తెలిసింది కదా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి బెస్ట్ టైమింగ్ గురించి. ఇప్పుడు దాకా నేను చెప్పాను. వీక్ డేస్లో ఈవినింగ్ టైం ద బెస్ట్ ఉంటుంది. ఈ వీకెండ్ డేస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. మీరు కరెక్ట్గా అన్ని డిస్క్రిప్షన్లో టైటిల్ థంబ్నెయిల్ కరెక్ట్గా అప్లై చేస్తే డెఫినెట్గా మీకు రీచ్ చాలా బాగా వస్తుంది. వ్యూవర్స్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ అండ్ డిఫరెన్స్ చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ మీద క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ JR సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.